హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ తిరువాత పులగం చెనక్కాయల చట్నీ అండి. ఈ కాంబినేషన్లో ఒక్కసారి పులగం చట్నీని చేసి చూడండి. ప్రతి ఒక్కసారి మీరు పులగం చేయాలంటే ఈ విధంగానే ట్రై చేస్తారు. అంత టేస్టీగా అయితే వస్తుందండి ఈ పులగం చట్నీ. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ పులగం చట్నీలోకి కాంబినేషన్ నెయ్యితో తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడైతే మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను 1/2 kg రైస్ని తీసుకున్నానండి. 1/2 kg రైస్కి 1 కప్పు పెసరపప్పు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక చెరువులోకి తీసుకోవాలండి. తీసుకొని 2 సార్లు బాగా బియ్యాన్ని కడుక్కోవాలండి. చూడండి, వాటర్ వేసుకొని బియ్యంని బాగా 2 సార్లు కడగాలి. చూడండి, ఇలాగ కడిగిన తర్వాత వాటర్ వేసుకొని బియ్యంని నానబెట్టుకోవాలి. ఇప్పుడు తిరువాత కోసం చూపిస్తున్నాను. తిరువాత కోసం 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద చెరవ పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలండి. ఈ గిన్నెతో నేను 1 గిన్నె రైస్ని అయితే తీసుకున్నానండి. 1 గిన్నె రైస్కి 1.5 గిన్నె వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. చూడండి, 1 గిన్నె వాటర్ అయితే వేసాం. ఇప్పుడు ఒక 1/2 గిన్నె వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలాగా మనం ఏ గిన్నెతో అయితే రైస్ని తీసుకుంటామో అదే గిన్నెతో 1.5 గిన్నె వాటర్ అయితే వేసుకోవాలండి. కరెక్ట్గా అయితే సరిపోతుంది కొలత మనకు. చూడండి, ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పుని అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఎసురుని మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చట్నీ కోసం చూపిస్తున్నాను. చెనక్కాయల చట్నీ కోసం 1 కప్పు చెనక్కాయ పప్పులను తీసుకోవాలి. అలాగే 6 టమాటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కారం ఎంత తింటామో అంత పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కిలో పచ్చిమిర్చిని అయితే వాడుతున్నాను. మీ ఇష్టం, కారం ఎక్కువ తింటే ఎక్కువ వాడుకోవచ్చు, తక్కువ తింటే కొంచెం పచ్చిమిర్చి తగ్గించి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత చెనక్కాయ పప్పులని బాగా దోరగా వేయించుకోవాలండి. అస్సలు మాడనివ్వకూడదండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. చూడండి, పప్పులు అనేది చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎసురు కూడా మనకు కాగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని అయితే యాడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి రైస్ని వేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా ఉత్త రైస్ని వేసుకోవాలండి. చూడండి, మొత్తం రైస్ వేసేసిన తర్వాత ఇందులోకి ఒకసారి బాగా కలుపుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నంని ఉడికించుకోవాలి. చూడండి, మూత పెట్టుకొని అన్నంని ఉడికించుకోవాలి. చూడండి, మరొక పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరని వేసుకోవాలండి. వేసుకొని ఒక చిన్న గ్లాస్ మీని వాటర్ని వేసుకోవాలండి. వేసుకొని కొద్దిసేపు ఇలానే మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని కొద్దిసేపు మగ్గించుకోవాలి.
చూడండి రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయింది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. చూడండి ఇలానే రైస్ని కుక్ చేసుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగానే ఒక 10 నిమిషాల సేపు మగ్గించుకోవాలండి వీటిని. చూడండి అన్నం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్నంని బాగా మగ్గనించుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అన్నం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు అన్నాన్ని బాగా మగ్గించుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. అన్నంలో అసలు వాటర్ ఏం లేదు కదా, చక్కగా ఉడికిపోయింది. చూడండి ఎంత పలుకులుగా వచ్చిందో అన్నం. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకు అన్నం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు. చూడండి ఇక్కడ టమాటాలు కూడా బాగా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి వాటిని. ఇక్కడ ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, పొట్టు తీసి రోటిలోకి వేసుకొని బాగా దంచుకోవాలండి చెనక్కాయ పప్పులని. చూడండి బాగా మెత్తగా దంచుకోవాలండి. చూడండి ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల ఉప్పుని కూడా వేసుకోవాలండి. అలాగే ఇందులోకి ముందుగానే కొద్దిగా చింతపండుని తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలండి. ఇలాగా నానిన చింతపండుని ఇందులోకి వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మరొకసారి బాగా దంచుకోవాలి. దంచుకుంటే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చట్నీ ఏ చట్నీ అయినా దంచుకోవడం వల్లనే అంత టేస్ట్ అయితే వస్తుందండి. మిక్సీ జార్లో వేస్తే టేస్ట్ అనేది అంత బాగోదండి. రోల్ ఉంటే ఖచ్చితంగా దంచుకొని ఈ చట్నీ ఈ పులగంని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి టమాటాల ముక్కల్ని వేసుకొని మరొకసారి బాగా దంచుకోవాలి. చూడండి చట్నీ అయితే బాగా మెదిగిపోయింది. చూడండి ఈ విధంగా బాగా దంచుకోవాలి చట్నీని. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి చట్నీని తీసేసుకోవాలి. చెనక్కాయల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చెనక్కాయల చట్నీ తిరువాత పులగం ఇందులోకి కాంబినేషన్గా నెయ్యితో తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.